మాకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు వచ్చి 1000 రూపాయలు. ఇక అటు ఒక 1000 రూపాయలు ఖర్చు అక్కడ మార్కెట్లో వస్తుంది. 2000 ఖర్చు అవుతుంది. లేబర్ ఖర్చు ఒక 1000 రూపాయలు డైలీ 3000 ఖర్చు వస్తుంది. 3000 17,000 ఇక మందులు కూడా అవన్నీ ఖర్చు అనుకుంటే ఒక 1000 రూపాయలు మందుల ఖర్చు. ఎకరానికంటే మినిమం 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది. వర్షాల వల్ల ఇబ్బంది కాకపోతే 10 lakhs 5 lakhs దాకా తీయొచ్చు ఒక ఎకరానికి. వర్షాల వల్ల ఏమైనా ఇబ్బంది అయ్యింది అనుకోండి, ఆ పెట్టిన పెట్టుబడులు కూడా కొంచెం వెళ్ళకపోవడం ఇబ్బంది. ఈసారి విపరీతంగా వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం రేట్లు కూడా బాగానే ఉన్నాయి. అనుకున్నట్టు మేము అనుకూలంగా చేసినాం దీన్ని కాబట్టి మాకు అనుకూలం నిలబడి ఉందంటే మేము ఈ కర్రలు దిక్కెళ్ళింది. మేము ఈ ఒకటి వచ్చేసి 35 రూపీస్ ఈ కర్ర. ఇట్లా వైర్ కట్టినాము. ఇట్లా 500 కర్రలు నీవి. 35 రూపీస్ ఒక కర్ర, 500 కర్రలు నీ. మళ్ళీ దీనికి ఒక 4 days లేబర్ని పెట్టి మేము అలా చేసాం. దీని సపోర్ట్ వల్లనే ఈ ఇయర్లో ఉంది. అట్లా ప్రతి ఇయర్ కాదు. ఈ ఇయర్ వర్షాలు అన్ టైంలో వచ్చినాయి. టైం కాదు, వర్షాలు ఎప్పుడున్నా నీకు దసరా కంటే ముందే అయిపోతాయి. మనకు దీపావళికి స్టార్ట్ అవుతుంది బంతి. ఆ దీపావళికి స్టార్ట్ అయ్యే లోపలికి అప్పటికే వర్షాలు ఇప్పుడు విపరీతంగా ఈ రోజు దాకా కూడా పడుతున్నాయి వర్షం. దాని దిక్కెళ్ళి ఈ కర్రల సాయంతోనే మనం ఇప్పుడు స్టేట్ ఉండగలం.